ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని ఆజ్ఞను చూసుకుందామా? రెండు చిన్న పాడుకున్నాండి. పరిపూర్ణునిగా నన్ను మార్చుటకై శ్రమల నీ కృప నిండుగా నిచ్చితివే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే ప్రభువా. నీ కల్వరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పవు మేఘవు నీవైతివే ప్రభువా. నీ కల్వరి త్యాగం. ఇది నా దేవుని అర్థం మనం చూసుకుందామండి. 139వ కీర్తన 16వ వచనం చూసుకుందాం. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడు దావీదు భక్తుడు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూసిని అయ్యా అంటున్నాడు దావీదు భక్తుడు. ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే నిజమే, దావీదు భక్తుడి మీద తన కన్నులు, దేవుని కన్నులు ఉన్నాయి. ఎందుకంటే దావీదు భక్తుడు అంటే చాలా ఇష్టం దేవునికి. నా ఇష్టానుసారుడు అన్నాడు దావీదు భక్తుడిని. నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుతాడు, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించుము అన్నాడు సమూయేలు భక్తుడితో. నిజమే, దావీదు భక్తుడు ఎంతో ఇష్టం దేవునికి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయను. ఈ దినం వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. దావీదు భక్తుడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేరుతాడని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభు, ఇటు మాటలను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి అయా మమ్మల్ని రాకడకు ఆయత్తపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.